హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ధన్వి టాక్స్. కటింగ్ చూసాం కదండి. ఇప్పుడు స్టిచ్చింగ్ ప్రాసెస్ ఎలానో చూసేద్దాం. దానికన్నా ముందు ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. నేను చేసే వీడియోస్ ఫస్ట్ టైం మీకు నోటిఫికేషన్ వస్తుంది. మనం కట్ చేసుకున్నాం కదండి. ఫస్ట్ అవైతే మనం బాడీ పార్ట్స్ అనేవి అతికేసుకోవాలి. ఫ్రంట్ బ్యాక్ అతికేసుకుని డాట్స్ అయితే వేసేసుకోవాలి. దానికోసం ఇక్కడ నేను ఫ్రంట్ పార్ట్ తీసుకున్నాను. ఫస్ట్ అయితే కదలకుండా పిన్ పెట్టేసుకుని ఇలా నెక్ దగ్గర మనం ఫస్ట్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి. నేను ఇక్కడ వేసేసి స్టిచ్ వేసేసి దాన్ని ఉల్టా తిప్పేస్తాను, ఇంకా ఎక్స్ట్రా ఏమీ వేయకుండా. సో దానికోసం నేను ఇలా మంచి వైపుకే లైనింగ్ అనేది పెట్టేసుకుని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఒక స్టిచ్ అయితే వేసేసుకుని మధ్యలో ఉన్న పార్ట్ అయితే చూపిస్తున్న విధంగా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసేసుకొని టాకీస్ అయితే పెట్టుకుంటా. అంటే మధ్యలో మనం కట్ చేసాం కదండి, అక్కడ వరకే మనకి చిన్నగా కటింగ్ అయితే పెట్టుకుంటా. ఈ టర్నింగ్స్ దగ్గర ఇక్కడ లో తీసాం చూడండి, నెక్ దగ్గర అంటే షేప్ తీసాం కదా, షేప్ దగ్గర మనకి బాగా పర్ఫెక్ట్గా తిరగాలి అంటే ఇలా నేను చూపిస్తున్న విధంగా చిన్న కటింగ్స్ అయితే మధ్యలో ఇవ్వండి. అలా ఇవ్వడం వల్ల షేప్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం దాన్ని ఇలా ఉల్టా తిప్పేసుకోవాలి. తిప్పేసుకుని పైనుంచి కూడా ఒక కుట్టు అయితే వేసేసుకోండి. చూడండి, ఇక్కడ నెక్ అనేది నాకు మంచిగా వచ్చేసింది. మనం ఇక్కడ లైనింగ్ వేసాం కదండి, శారీయే కదా మనం వేసుకునేది. సో ఇలా సింపుల్గా కూడా వేసేసుకుంటే మనకి రెడీమేడ్ డ్రెస్సులు వస్తున్నాయి కదండి, ఆ లుక్ అనేది వచ్చేస్తుంది. సో పైనుంచి ఒక పావించ్ గ్యాప్తో ఇలా ఇంకొక స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఇలా రెడీ అయిపోయింది కదండి. నెక్స్ట్ రౌండ్ అంటే 4 సైడ్స్ కూడా చంక దగ్గర, షోల్డర్ దగ్గర, నడుం దగ్గర మనం ఈ లైనింగ్ క్లాత్ అనేది కదలకుండా మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఇలా నేను చూపిస్తున్న విధంగా ఒక పావించ్ గ్యాప్తో స్టిచ్ అయితే 4 సైడ్స్ కూడా వేసేసుకోవాలి. ఇలా టర్నింగ్స్ వచ్చిన దగ్గర పాదం దింపి సూది దింపి ఇలా నేను చూపిస్తున్న విధంగా మళ్ళీ సైడ్కి తిప్పుకొని భాగాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ, శారీ కదండి అటు ఇటు మూవ్ అయిపోతూ ఉంటుంది. లేదు అంటే శారీ ఒకటే క్లాత్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఒకటే పైకి వచ్చేసి చించులుగా కనిపిస్తుంది. సో అలా కాకుండా కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా 4 సైడ్స్ అయితే మనం ఇలా కుట్టుతో లాక్ చేసేసుకోవాలి. నెక్స్ట్ ఈ ఎక్స్ట్రా క్లాత్ అయితే మనం ఉంటుంది కదండి, కుట్టేటప్పుడు తీసుకుంటాం కదా. సో ఈ ఎక్స్ట్రా కూడా మనం కట్ చేసేసుకోవాలి. కదలకుండా కుట్టేసేసాం కాబట్టి రిమైనింగ్ అయితే కట్ చేసేసుకోవాలి. నెక్స్ట్ మనం అలానే బ్యాక్ సైడ్ పార్ట్ కూడా స్టిచ్ అయితే వేసేసుకోవాలి. అది కూడా నెక్ అనేది కుట్టేసుకుని మనం తిరిగేసేసుకుంటే ఇలా మెయిన్ సైడ్కి అయితే వచ్చేస్తుంది. నెక్స్ట్ మనం డాట్స్ అయితే వేసుకోవాలి ఫ్రంట్ భాగానికి, అలానే బ్యాక్ సైడ్కి మనం డాట్ వేసుకోవాలి. దానికోసం మనం ఆల్రెడీ మార్క్ చేసుకున్నాం కదండి, ఆ మార్కింగ్ విధంగా 4 ఇంచెస్తో డాట్ అనేది ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా వేసేసుకోవాలి. లేదు అంటే ఇలా చూడండి, షోల్డర్ దగ్గర నుంచి కిందికి సమానంగా పట్టుకొని అక్కడ 4 ఇంచెస్ వరకు ఒక మన చూపుడు వేలు ఎంత లెంగ్త్ ఉంటుందో అంత లెంగ్త్ వరకు మనకి సన్నగా క్రాస్గా ఒక డాట్ అయితే వేసేసుకోవాలి. మనకి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది కదండి. నెక్స్ట్ అయితే మనం ఇక్కడ డౌన్ పార్ట్ అనేది రెడీ చేసుకుంటున్నాం. దానికోసం ఫస్ట్ లైనింగ్ అయితే మనం ఇలా 2 ఫోల్డింగ్స్ వేసేసుకుని లైనింగ్ అయితే ప్రిపేర్ చేసుకున్నాం కదండి ఇందాక. సేమ్ అదే లైనింగ్ని మనం స్టిచ్ అయితే చేసేసుకోవాలి. అంటే చిన్నగా ఉన్నది పై వైపుకి, లెంగ్త్ ఎక్కువ ఉన్నది గ్యారా కోసం కింద వైపుకి పెట్టుకుని ఇక్కడ నేను చూపిస్తున్నా చూడండి. అప్పుడు మనకి నడుం లూజ్ అనేది 11 ఇంచెస్ పెట్టాం కదా, 11 అంటే 22 ఇంచెస్ కరెక్ట్గా సరిపోతుంది. అలాగే డౌన్ అనేది మనకి లూజ్ కూడా ఎక్కువ వస్తుందని నేను కట్ చేసుకున్నాం కదండి. అదేవిధంగా మనం ఇలా లైనింగ్ అనేది కుట్టు వేసేసుకోవాలి. డబుల్ స్టిచ్ అయితే వేసేసుకోండి. ఇప్పుడు మనకి చూడండి లైనింగ్ అనేది బాడీకి అతుకుతాం కాబట్టి సరిపోయిందా లేదా అనేది అడ్జస్ట్మెంట్ చేసుకోండి. సరిపోతే మనం ఖర్చు కోసం ఎక్స్ట్రా తీసుకున్నాం కాబట్టి సరిపోతే ఓకే. లేదు అంటే ఇలా ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా నడుం దగ్గర నుంచి ఇలా క్రాస్గా కట్ చేసుకుంటే మనకి నడుం దగ్గర ఎక్స్ట్రా వదలాలి అనేది లేకుండా మనం డైరెక్ట్గా అతికేసుకోవచ్చు. లేదు అంటే అటు సైడు ఇటు సైడు నడుం దగ్గర చిన్న క్లాత్ అయితే వదులుకుని అతుక్కోవాల్సి ఉంటుంది.
సో అలా లేకుండా ఇలా క్రాస్ తీసుకుంటే మనకి కింద లూజు అలానే ఉంటుంది, నడుము దగ్గర లూజు కూడా మనకి పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఒక హాఫ్ ఇంచ్ అలా ఎక్కువైంది అనేవాళ్ళు ఈ విధంగా చేయండి. నెక్స్ట్ అయితే లైనింగ్ రెడీ అయిపోయింది కదండి. ఇక్కడ నేను ఒకవేళ కింద గేరా ఉంది కదండి, అక్కడ మనకి కూర ఉంటే కనుక మీరు స్టిచ్ వేసుకోక్కర్లేదు. నాకు ఉంది కాబట్టి వేయట్లేదు, లేదంటే ఒక ఫోల్డ్ చేసి కుట్టు అయితే వేసేసుకోండి. నెక్స్ట్ నేను ఈ ఫ్రంట్ పార్ట్కి ఈ క్లాత్ ఉంది కదండి, మెయిన్ ఫ్యాబ్రిక్, అదైతే నడుము దగ్గర అంటే లూజ్ ఉంది కదండి, లూజ్ చూసుకున్నా మనం అక్కడ ఈ విధంగా అతికేసుకోవాలి. నేను చూపిస్తున్న విధంగా అతికేసుకోండి. ఫ్రంట్ పార్టు అలానే బ్యాక్ పార్టు, అంటే బ్యాక్ కూడా లైనింగ్కి శారీ ఇలా మనం ఏదైతే మెయిన్ ఫ్యాబ్రిక్ ఉందో అది జాయిన్ చేసేసుకోవాలి. 2 విడివిడి ఫ్యాబ్రిక్స్ కలిపి ఒక ఫ్యాబ్రిక్లా చేసేసుకోవాలి. తర్వాత మళ్ళీ అవన్నీ కలిపి ఇంకొక ఫ్యాబ్రిక్ అలా ఒకలాగే చేసేసుకుంటే మనకి ఈజీ అనిపిస్తుంది. అంటే ఎలా అతికాను అన్నది ఇంకొకసారి చూపిస్తున్నా చూడండి. బ్యాక్ పార్ట్ ఇది, ఇందాక మనం ఫ్రంట్ పార్ట్ అతికేసాం కాబట్టి ఒకటి బ్యాక్ పార్ట్కి ఇలా లైనింగ్ మీద మనం ఫ్యాబ్రిక్ ఉంది కదండి, మెయిన్ క్లాత్ అనేది ఉంది కదా లైనింగ్ పైన వేసేది, కట్ చేసుకున్నాం కదండి, అదే ఇక్కడ పెట్టుకుని లైనింగ్ మీద పెట్టుకోవాలి. లైనింగ్ మీద పెట్టుకొని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా కుట్టు అయితే వేసేసుకోండి. ఈ కటింగ్ వీడియో నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నానండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే చూసేయండి. మీరు కటింగ్ చూసి స్టిచ్చింగ్ చూస్తే ఈజీగా అర్థమవుతుంది. చూడండి ఫుల్ లెంగ్త్తో వస్తుంది, గ్యారా కూడా ఎక్కువ వస్తుంది. సో ఆ విధంగా ఫ్రంట్ బ్యాక్ అయితే మనకి రెడీ అయిపోయింది కదండి. నెక్స్ట్ అయితే హ్యాండ్స్ చూడండి. ఇక్కడ మనం ఆల్రెడీ ఇక్కడ బటర్ఫ్లై హ్యాండ్స్ అనేవి కట్ చేసుకున్నాం కదండి, ఒక 2 లేయర్స్లో, ఒకటేమో పెద్ద లేయర్, ఒకటేమో చిన్న లేయర్ తోటి. సో అవైతే ఫస్ట్ ఆ 2 లేయర్స్ కూడా తీసుకుని ఫస్ట్ ఆ 2 లేయర్స్ అనేవి జాయిన్ చేసేద్దాము. అంటే పై లేయర్ వచ్చేసి చిన్నది వేయాలి, కింద లేయర్ వచ్చేసి పెద్దది వేయాలి. అంటే ఫస్ట్ మనం పట్టుకునేది చిన్నది ఉంటుంది, తర్వాత దాని కింద పెద్దది ఉంటుంది. ఫస్ట్ ఆ 2 అయితే ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా జాయిన్ చేసేసుకోండి. చూడండి ఇలా ఒక పావించు గ్యాప్తోనే అన్నీ కూడా పావించు గ్యాప్ అనేది పెట్టుకోండి. చూడండి లేయర్కి కూడా మనకి 2 ఇంచెస్ గ్యాప్ అయితే పెట్టాం కాబట్టి డిఫరెన్స్ కనిపిస్తుంది. మనం జిగ్జాగ్ చేయించుకుంటే కూడా చాలా బాగుంటుంది, పైకి లేచినట్టు ఉండి బాగుంటుందండి, బటర్ఫ్లై లానే అనిపిస్తుంది. సో ఈ హ్యాండ్స్ అనేది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నేను విడిగా ఈ హ్యాండ్స్ కటింగ్ స్టిచ్చింగ్ అనేది విడిగా కూడా పెడతాను, చూస్తూ ఉండండి. ఫస్ట్ అయితే ఇక్కడ ఇలా 2 లేయర్స్ అనేది నేను చూపిస్తున్న విధంగా ఫస్ట్ 2 లేయర్స్ని అతికేసుకోవాలి. ఇలా అతికేసుకున్నాం కదండి. ఇలా అతుక్కున్న తర్వాత నెక్స్ట్ మనం ఇక్కడ లోపల కనిపిస్తుంది హ్యాండ్ అలా కనిపించకూడదు అంటే మనం లైనింగ్ కూడా వేసుకోవాలనుకున్నాం కదండి. సో చూడండి మనకి శారీ ఒకటే అయితే కొంచెం పల్చగా ఉంటుంది, ఇబ్బంది పడే వాళ్ళైతే ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా లైనింగ్ కూడా వేసేసుకోండి. అప్పుడు మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు, పైకి మట్టుకి బటర్ఫ్లై హ్యాండ్స్ కనిపిస్తాయి, బాగుంటుంది, మనకి చాలా కంఫర్టబుల్గా కూడా ఉంటుంది. సో ఇలా లైనింగ్కి మిడిల్ పాయింట్ పెట్టుకున్నాం కదండి, ఆ మిడిల్ పాయింట్ నుంచి రైట్ సైడ్కి అలానే మిడిల్ పాయింట్ నుంచి లెఫ్ట్ సైడ్కి అతికేసుకుంటే మనకి లైనింగ్కి అలాగే మనం కట్ చేసుకున్న ఫ్యాబ్రిక్కి కూడా క్లాత్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. సో ఇలా పెట్టుకుంటే మనకి మన మెయిన్ పార్ట్ అనేది మిడిల్కు వస్తుంది. ఈ విధంగా మిడిల్ నుంచి కుట్టేసుకోండి. ఒక పావించు గ్యాప్ అనేది పెట్టేసుకుని నేను చూపిస్తున్న విధంగా స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవాలి. అలానే ఇంకొక సైడ్ కూడా మిడిల్ నుంచి సూది దింపుకొని ఇంకా ఇక్కడ నేను చూపిస్తున్నా చూడండి, అదే విధంగా స్టిచ్ అయితే వేసేసుకోండి. ఈ విధంగా వేసేసుకుంటే మీకు ఈజీగా కూడా అనిపిస్తుంది. అన్నీ ఒకసారి అతుక్కున్నా కూడా అవన్నీ కూడా ఖర్చులు కింద వచ్చేసి మళ్ళీ క్లాత్ అనేది ఇప్పవలసి వస్తుంది స్టిచ్చెస్ అనేవి. సో ఇలా వేసుకుంటే మనకి ఈజీగాను ఉంటుంది, బర్డెన్లా లేకుండా ఈజీగా అనిపిస్తుంది. సో ఈ విధంగా 2 హ్యాండ్స్ కూడా మనం రెడీ చేసేసుకోవాలి. ఒకవేళ హ్యాండ్కి ఇక్కడ నాకు కూర వచ్చింది, కూర లేకపోతే ఫోల్డ్ చేసుకుని ఒక చిన్న స్టిచ్ అయితే వేసేసుకోండి. నేను చెప్పే వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, నాకు చాలా సపోర్టింగ్గా ఉంటుంది. అలానే కామెంట్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి.
ఇదే విధంగా రెండో హ్యాండ్ కూడా స్టిచ్చింగ్ అయితే వేసేసుకోవాలి. 2 లేయర్స్ కూడా స్టిచ్ చేసుకుని ఒకదాని మీద ఒకటి పెట్టేసుకుని ఇక్కడ మిడిల్ నుంచి స్టిచ్ వేసేసుకోండి. డబుల్ స్టిచ్ అయితే వేసుకోండి. దీనికి కూడా వేసేసుకున్నాం కదండి. చూడండి హ్యాండ్ ఎంత ప్లఫీగా ఎలా వస్తుందో పెట్టుకుని చూస్తే కూడా చాలా బాగా అనిపిస్తుంది. సో మీరు కూడా ఫస్ట్ టైం చూస్తే ఇలా వీడియో చూస్తూ స్టిచ్ చేయండి. బాగా కనిపిస్తుంది, బాగుంటుంది కూడా. చిన్నపిల్లలకు కూడా పెడుతుంటే ఇటువంటి హ్యాండ్స్ అనేవి వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు. బటర్ఫ్లై ఎలా అనిపిస్తుంది. సో ఈ విధంగా 2 హ్యాండ్స్ అనేది మనం రెడీ చేసేసుకున్నాం కదండి. నెక్స్ట్ అయితే మనం ఈ 2 హ్యాండ్స్ని కూడా మనం మెయిన్ ఫ్యాబ్రిక్ అంటే బాడీ పార్ట్ ఉంది కదండి, ఆ బాడీ పార్ట్స్కి మనం జాయిన్ చేసుకోవాలి. దానికోసం ఫస్ట్ అయితే బాడీ పార్ట్స్ రెండింటిని కూడా జాయిన్ చేసేద్దాం. దానికోసం మనం ఏ పార్ట్కి ఆ పార్ట్ స్టిచ్ చేసుకున్నాం కదండి, అంటే కింద డౌన్ పార్ట్ అలానే ఫ్రంట్ పైన పార్ట్ కూడా మనం విడివిడిగా కట్ చేసేసుకున్నాం కదండి. 4 పీసెస్ ఉన్నాయి కదా, అంటే ఫ్రంట్కి 2 బ్యాక్కి 2. సో ఆ ఫ్రంట్ పార్ట్ బాడీ పార్ట్ అలానే కింద లెహంగా పార్ట్ ఆ 2 కూడా ఇలా నేను చూపిస్తున్న విధంగా అతికేసుకోవాలి. 2 కూడా మంచి వైపుకే పెట్టుకుంటే మనం కుట్టేసిన తర్వాత ఇలా మంచిగా వస్తుంది. అంటే డబుల్ స్టిచ్ వేసేసుకోండి. ఇగో నేను చూపిస్తున్నాను చూడండి, మనకి ఇలా వస్తుంది. ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి. బాడీని ఇలా డౌన్ పార్ట్కి మనం జాయింట్ అయితే చేసేసుకోవాలి. ఇప్పుడు మనం డబుల్ స్టిచ్ అనేది వేసేసుకున్నాం. అర్థమైంది కదండి. అంటే బాడీ పార్ట్కి మనం డౌన్ పార్ట్ అనేది కలిపి స్టిచ్ చేసేస్తున్నాము. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా బాడీని పెట్టుకుని దానిపైన మనం కింద డౌన్ పార్ట్ అనేది పెట్టుకుని అతికేసుకోవచ్చు. లేదు అంటే డౌన్ పార్టే పెట్టుకుని పైన బాడీ పెట్టేసుకుని ఇలా నేను చూపిస్తున్న విధంగా అతికేసుకోవచ్చు. ఒక పార్ట్కి అలా వస్తే ఒక పార్ట్కి ఇలా వస్తుంది. మీరు ఒకసారి స్టిచ్చింగ్ చేస్తే మీకు అర్థమవుతుందండి. నా మాటలు వింటూ కూడా మీరు స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవచ్చు. ఇలా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కూడా మనం ఒక పీసెస్లా చేసేసుకున్నాం కదండి. ఇప్పుడు ఈ రెండింటిని కూడా కలిపి ఒక పీస్ కింద చేసుకుందాం. ఇలా సింపుల్గా ఒక 1 పీస్లా చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ మొత్తం అని అనుకుంటే మీరు పార్ట్స్ అన్నీ కూడా అతికేసుకోవడం, వాటన్నిటిని ఫ్రంట్ పార్ట్ అంతా ఫస్ట్ రెడీ చేసుకోవడం, నెక్స్ట్ బ్యాక్ పార్ట్ అంతా రెడీ చేసుకోవడం, అంతా కూడా ఇప్పుడు 1 పీస్గా అతికేసుకోవడం. ఇలా ఒక సింపుల్ స్టెప్ అనేది మీరు ఫాలో అవుతే ఈజీగా అనేది ఒక దాని తర్వాత ఒకటి ఆర్డర్లో అనేది కుట్టేసుకుంటారు. నెక్స్ట్ అయితే మనం ఇలా షోల్డర్స్ అయితే జాయిన్ చేసేసుకోవాలండి. ఇక్కడ నేను చూపిస్తున్నా కదా, 2 కూడా ఒకటే వైపుకి మంచి వైపుకే పెట్టుకుంటే శారీ క్లాత్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది కదండి, ఆ 2 కూడా లోపల వైపుకు ఉండాలి. అలాగే ఖర్చు ఇటువైపు పైకి అటువైపు కూడా లోపల వైపు కూడా బయటికి ఉంటే మనకి ఓపెన్ చేస్తే ఇలా వచ్చేస్తుంది. సో నెక్స్ట్ మనం హ్యాండ్స్ అయితే అతికేసుకుంటున్నామండి. హ్యాండ్స్ సేమ్ ఇందాక మనం ఎలా అతుక్కున్నామో లైనింగ్కి సేమ్ అలానే ఇక్కడ కూడా మిడిల్ పాయింట్ దగ్గర నుంచి కూడా చంక వరకు కూడా ఒక 1/2 ఇంచు గ్యాప్తో ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా అడ్జస్ట్ చేసుకుంటూ, అంటే ఏమైనా థ్రెడ్స్ అవి వెళ్ళిపోవడం లేదు అంటే చంక దగ్గర మనకి క్లాత్ మెయిన్ ఎక్కువగా ఏంటంటే ఇక్కడ కుట్టేటప్పుడు స్పీడ్గా కుట్టేస్తే అక్కడ మనం ఫ్యాబ్రిక్ అనేది లోపలికి వెళ్ళిపోతుందండి. ఇక్కడ కొంచెం చంక దగ్గర టర్నింగ్ ఉంటుంది కదా, రౌండ్ దగ్గర ఎక్స్ట్రా క్లాత్ అనేది మనం కుట్టేస్తూ ఉంటాము. సో అది ఒకసారి అడ్జస్ట్ చేసుకుంటూ చూసుకుంటూ ఉండండి, కరెక్ట్గానే వేస్తున్నామా స్టిచ్ అనేది. ఇలా కుట్టేసుకున్న తర్వాత డబుల్ స్టిచ్ అయితే చేసేసుకోండి. చూడండి, మనం అతుక్కునేటప్పుడే ఇక్కడ చూసుకుంటూ ఉండాలి. అలానే ఒక సైడ్ హ్యాండ్ అయితే అతికేసాం కదండి, అదేవిధంగా రెండో సైడ్ కూడా హ్యాండ్ని మిడిల్ పాయింట్ దగ్గర నుంచి కూడా ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మీరు 1కి 2 సార్లు చూస్తే చాలా ఈజీగా అనిపిస్తుందండి కుట్టేటప్పుడు. అయితే ఫస్ట్ టైం కొత్తగా ఉన్న సెకండ్ టైం మీకు అలవాటు అవుతూ ఉంటుంది. ఫస్ట్ టైం చూసేవాళ్ళు కొంచెం చిన్న వాటి మీద కాటన్ వాటి మీద ట్రయల్స్ వేయండి, ఈజీగా అర్థమవుతుంది. నెక్స్ట్ మనం అయిపోయింది కదండి. నెక్స్ట్ మనం సైడ్స్ అతుక్కుంటే మనకి డ్రెస్ అనేది రెడీ అయిపోతుంది. సో ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఈ పఫ్ హ్యాండ్స్, ఇవి బటర్ఫ్లై హ్యాండ్స్ ఉన్నాయి కదండి, అవి లోపల పెట్టుకుని మనకి ఫస్ట్ ఇలా అతికేసుకోవాలి. హ్యాండ్ దగ్గర లూజ్ చూసుకుని 2 ఇంచెస్ ఖర్చు పెట్టుకున్నాం కదండి, ఆ 2 ఇంచెస్ వరకు కూడా ఫస్ట్ స్టిచ్ అయితే వేసేసుకోండి. ఈ విధంగా చెస్ట్ దగ్గర అలానే వేస్ట్ సైజ్ వరకు వచ్చే వరకు కూడా స్టిచ్ వేసేసుకున్నాం కదండి. ఇక్కడ ఏం చేయాలి అంటే మనం ఫస్ట్ ఇక్కడ వరకు స్టిచ్ వేసుకున్న తర్వాత ఒకసారి పాదం ఆపి ఫస్ట్ మనం ఈ లెహంగా ఉంది కదండి,
అది కింద డౌన్ పార్ట్ ఉంది కదండి, ఆ డౌన్ పార్ట్ దగ్గర ఓన్లీ క్లాత్ని, శారీ క్లాత్ ఉంది కదా, ఆ క్లాత్కి మట్టుకే స్టిచ్ వేయాలి ఇక్కడ నేను చూపిస్తున్నట్టు. తర్వాత మనం లైనింగ్ విడిగా వేయాలి, రెండు కలపకూడదండి. రెండు కలిపేస్తే మనకి డ్రెస్ పట్టేసినట్టు ఉంటుంది, ఫ్రీగా ఉండదు, లుకింగ్ కూడా బాగోదు. ఇది మెయిన్ అండి ఈ డ్రెస్కి. ఈ డ్రెస్ మనకి బటర్ఫ్లై లాగా ఫ్లఫీగా కూడా కింద డౌన్ అంతా ఉండాలి అంటే అదే మెయిన్. అదేవిధంగా డబుల్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఫస్ట్ కింద మెయిన్ పార్ట్స్ ఆ రెండు కూడా అతికేసాం కదండి, ఇప్పుడు లైనింగ్ పార్ట్స్ రెండు కూడా అతుక్కోవాలి. ఫస్ట్ మెయిన్ పార్ట్స్ రెండు అతుక్కోవాలి, తర్వాత లైనింగ్ పార్ట్స్ రెండు అతుక్కోవాలి. ఇది మట్టుకి ఇక్కడ గుర్తుపెట్టుకోవాలండి, లేదు అంటే మీరు కుట్టేస్తే మళ్ళీ విప్పుకునైనా వేసుకోండి, ఇలాగే వేసుకోవాలి. ఇలా వేసుకుంటేనే మనకి డ్రెస్ లుకింగ్ అనేది బాగుంటుంది. సో ఈ విధంగా చూడండి, ఇక్కడ నేను ఫస్ట్ రెండు మెయిన్ ఫ్యాబ్రిక్లో లైనింగ్ అతికేసాను కదండి, ఇప్పుడు లైనింగ్లు రెండు కూడా అతికాను. ఇంకొకసారి మీకు ఈ పక్క సైడ్ క్లియర్గా చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ మనం లూజ్ అయితే చెక్ చేసుకుని స్టిచ్ అయితే వేసేసుకున్నాం కదండి 2 ఇంచెస్ గ్యాప్లో. సో ఆ గ్యాప్ వేసేసుకున్న తర్వాత ఇక్కడ ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ వేసేసుకున్నాం కదండి, తర్వాత మనం లైనింగ్ అనేది జాయిన్ చేయాలి. ఇక్కడ దగ్గరికి చూపిస్తున్నా చూడండి, ఓన్లీ లైనింగ్లు రెండు పట్టుకుని సేమ్ మెయిన్ పార్ట్లో ఎలా అయితే వేసామో అలాగే ఇక్కడ విడిగా కూడా సేమ్ రెండు లైనింగ్లు లోపల ఆ క్లాత్ని లోపలికి గంటేసి ఓన్లీ లైనింగే స్టిచ్ అనేది వేయాలి. ఇప్పుడు అది సైజు బట్టి చూసుకుని ఏమన్నా ఖర్చు పడుతుందేమో చూసుకుని ఇక్కడ చంక దగ్గర నుంచి మనం నడుం వరకే స్టిచ్ అనేది వేస్తాము. నడుం దగ్గర మనం అడ్జస్ట్మెంట్ అనేది చేసేసుకుంటాము. సో ఈ విధంగా మనకి చూడండి, నాకు ఫుల్ గ్యారాతో అంబ్రెల్లా డ్రెస్ అయితే రెడీ అయిపోయింది. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.